మెడలో బంగారం వేసుకుని బయటికి వెళ్తున్నారా? అయితే జాగ్రత్త. మీ బంగారు నగలు మీ ప్రాణానికే ముప్పు తెచ్చే ప్రమాదం ఉంది. కేవలం నగల కోసం దుండగులు ఎంతకైనా బరితెగిస్తున్నారు. పసిడి ఆభరణాల కోసం హత్యలు చేయడానికి కూడా వెనకాటం లేదు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో బంగారం కోసం జరుగుతున్న వరుస హత్యలు అక్కడి ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. వరుసగా ఒకే రోజు ఇద్దరు వివాహిత మహిళలను దారుణంగా హత్య చేయటం కలకలం రేపింది. ఈ ఘటనలు శ్రీకాకుళం జిల్లా వాసులని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు స్థానికంగా నివసిస్తున్న పార్వతమ్మ అనే వివాహిత దారుణ హత్యకు గురైంది. జిల్లాలో తీవ్ర కలకలం రేపింది ఈ ఘటన. దుండగులు పార్వతమ్మ మెడలో ఉన్న బంగారాన్ని దోచేసుకుని ఆ తర్వాత దారుణంగా హత్య చేసి గుర్తుపట్టకుండా ఉండటం కోసం ఆమె మృతదేహానికి ఏకంగా నిప్పంటించారు. అంతటితో ఆగల, ఆ మృతదేహాన్ని తీసుకెళ్లి బావిలో పడేశారు. ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారు చూడండి. అంటే తాము చోరీ చేసిన విషయం బయటికి తెలియకుండా ఉండటం కోసం హత్య చేయటం, ఆ మృతదేహం కూడా కనిపించకూడదు, ఆ మృతదేహం ఎవరు అనేది కూడా తెలియకుండా ఉండటం కోసం కాల్చటం, బావిలో పడేయటం. ఇలాంటి క్రిమినల్స్ పెరిగిపోతూ ఉన్నారు సమాజంలో. డబ్బు కోసం, నగల కోసం దుండగులు ఎంతకైనా తెగిస్తారు అనటానికి ఇది ఒక నిదర్శనంగా కనిపిస్తోంది. దుర్మార్గంగా ఆలోచిస్తూ ఉన్నారు. కొద్ది గంటల వ్యవధిలోనే, ఇదే రోజు ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే తులసిరత్నం అనే మరో వివాహిత హత్యకు గురైంది. ఆమెను దుండగులు గట్టి తాడుతో పీక నులిమి చంపేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ రెండు ఘటనల్లో కూడా దోపిడీనే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. సిక్కోలు వాసులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వరుసగా జరుగుతున్న ఈ హత్యలు జిల్లా పోలీసులకు పెద్ద సవాలుగా మారాయి. బంగారు ఆభరణాల కోసమే ఈ రెండు హత్యలు జరిగాయా, లేకపోతే దీని వెనకాల ఇంకేమైనా వ్యక్తిగత కక్షలు, కార్పణ్యాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు పోలీసులు నగరం మొత్తం కూడా జల్లెడ పడతా ఉన్నారు. కానీ కొద్ది గంటల్లోనే రెండు హత్యలు జరగటం ఆ ప్రాంతంలో స్థానికంగా శ్రీకాకుళం జిల్లాలో ఒక భయం కనిపిస్తోంది. అంటే ఒంటరిగా ఒక మహిళ బయటకు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఉంది. పోలీసులు కొన్ని బృందాలు ఏర్పాటు చేశారు, వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నారు. కానీ అక్కడ దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజీలు పరిశీలిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ పార్వతమ్మ కావచ్చు, తులసమ్మ కావచ్చు, వీళ్ళ మీద దాడి చేయటానికి ప్రధానంగా పార్వతమ్మ దగ్గర ఉన్నటువంటి బంగారు ఆభరణాలు దోచుకుని వెళ్ళిపోయి కాల్చేసి బావిలో పడేశారంటే ఇది పక్కాగా అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఏమైనా ఇక్కడ తిరుగుతుందా? కేవలం డబ్బు కోసం, నగల కోసం ఈ విధంగా దారుణ హత్యలు చేస్తూ ఉన్నారా అన్నది పోలీసులు ప్రధానంగా ఈ కోణంలో విచారిస్తూ ఉన్నారు.